నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దేశ చరిత్రలోనే అతిపెద్ద సంగ్రామంగా నిలిచాయి. అందుకే ఈ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. వారణాసిలో ప్రధాని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారంటే ఈ ఎన్నికలపై బీజేపీ ఎంత భయంగా ఉందో అర్థమవుతోంది. ఇప్పుడు యూపీలో ఓడిపోతే 2019లో కేంద్రంలో పీఠం ఎక్కడం బీజేపీకి కష్టమే. ఈ ఎన్నికల్లో యూపీ పీఠం బీజేపీకి దక్కితే మరోసారి కేంద్ర పీఠాన్ని సునాయాసంగా దక్కించుకుంటుంది. అందుకే యూపీ ఎన్నికల్లో అంతలా కష్టపడ్డారు కమలనాథులు. ఉత్తరప్రదేశ్ దశాబ్దాలుగా దేశ రాజకీయాలను శాసిస్తున్న రాష్ట్రం. ఇక్కడ అధికారం ఎవరి చేతుల్లో ఉంటే కేంద్రంలో వాళ్లే రాజకీయంగా బలంగా ఉంటారని, వాళ్లే జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తారని దశాబ్దాలుగా వాస్తవంగా రుజువవుతున్న సత్యం. అందుకే ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ పీఠం దక్కించుకోవడానికి పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డాయి. కేంద్ర పీఠాలను ఏలాలంటే ముందుగా ఉత్తరప్రదేశ్ పీఠాన్ని దక్కించుకోవాలన్నది మన దేశ రాజకీయాల్లో అందరికీ తెలిసిన పాఠం. అందుకే ఈ ఎన్నికల మీద జాతీయ పార్టీలతో పాటు ఇక్కడి ప్రాంతీయ పార్టీలు కూడా ప్రాణాలొడ్డేలా పోరాడతాయి. 7 విడతలుగా జరిగిన ఎన్నికల్లో ఒక్కో విడతలో ఒక్కో అంశం ప్రభావితం చేసింది. ఒక్కో చోట ఒక్కో కులం ప్రభావం చూపింది. వాటన్నింటినీ దాటుకుని యూ పీఠాన్ని అధిష్ఠించాలని ఉవ్వేళ్లూరని పార్టీ లేదు. మొత్తానికి ప్రచారం ముగిసింది. ఇక తుది విడత పోలింగ్ కూడా పూర్తయ్యాక ఈవీఎంలలో నిక్షిప్తమైన ఉత్తరప్రదేశ్ జనాభిప్రాయం శనివారం వెల్లడి కానున్నాయి. ఎన్నికల్లో గెలవడం అన్నది అన్ని పార్టీలకు అవసరమే. నిజానికి ఏ ఎన్నికల్లో అయినా గెలవాలనే ప్రతి రాజకీయ పార్టీ ప్రచారం చేస్తోంది. కానీ ఉత్తరప్రదేశ్ లో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా గెలవాలన్న కసితోనే ప్రచారం చేశాయి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గెలుపు అన్నది ప్రతి ఒక్క పార్టీకి అత్యవసరమే కాదు, ప్రాణప్రదం కూడా. ఇక ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ గురించే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ విజయాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా చూస్తున్న పార్టీ బీజేపీనే. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీని ఏకగ్రీవంగా ప్రధాని పీఠం ఎక్కించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆ ఏడాది బీజేపీ దేశవ్యాప్తంగా సాధించిన సీట్లలో 25% సీట్లు ఒక్క యూపీ నుంచే వచ్చాయి. అంటే ఇప్పుడు మరోసారి ఈ రాష్ట్రాన్ని దక్కించుకుని పీఠం ఎక్కితే 2019 ఎన్నికల్లో సునాయాసంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేయొచ్చన్నది బీజేపీ ఆశ. ఇదే వాస్తవం కూడా. అందుకే ఈ రాష్ట్రంలో విజయం బీజేపీకి చాలా అవసరం. అందుకే ప్రధాని కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ యూపీలో ఇంటింటికి ప్రచారం చేశారు. అమిత్ షా కూడా తన ప్రచార వ్యూహానికి మరింత పదును పెట్టి మరీ ముందుకెళ్లారు. తాజా సర్వేలు, మోడీ సభలకు వస్తున్న ప్రజాదరణ, రీసెంట్ గా వారణాసిలో మోడీ ప్రచారానికి వచ్చిన అపూర్వ స్పందనలు చూసిన బీజేపీ గెలుపు ఖాయమని భావిస్తోంది. దశాబ్దాల తర్వాత మూడోసారి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే గెలుపు ధీమాతో ఉన్న కమలనాథులు యూపీకి తర్వాత సీఎం అభ్యర్థి ఎవరన్న అంశంపై ఆలోచనలు చేస్తున్నారు. తాజా అంచనాలు, ఇతర సర్వేలను, ఇతర సోర్సుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం బీజేపీ విజయం మీద ధీమాగా ఉంది. ఈ గెలుపు ధీమాను పక్కన పెడితే బీజేపీకి యూపీ పీఠం దక్కించుకోవడం అన్నది దాని రాజకీయ భవిష్యత్తు నిర్దేశించే అంశంగా మారింది. ఇంకా చెప్పాలంటే యూ పీఠం గెలవడం అన్నది బీజేపీకి డూ ఆర్ డై అన్నట్లుగా మారింది. 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం మొదలవడానికి ముందు నవంబర్ 8న డిమానిటైజేషన్ నిర్ణయం అమలు చేసిన కేంద్రం, దానిపై ప్రజా స్పందన తెలుసుకోవడానికి ఈ ఎన్నికలే పెద్ద వేదిక. ఈ ఎన్నికల్లో యూపీ లాంటి పెద్ద రాష్ట్రాన్ని బీజేపీ దక్కించుకుంటే ప్రజలు డిమానిటైజేషన్ నిర్ణయాన్ని స్వాగతించారని, వారికి ఈ నిర్ణయంపై వ్యతిరేకత లేదన్న విషయాన్ని బీజేపీ ప్రొజెక్ట్ చేసుకుంటుంది. ఇది ఆ పార్టీకి రాబోయే ఎన్నికల్లో మరింత పొలిటికల్ మైలేజ్ పెంచుతుంది. ఈ గెలుపును చూపించి మిగతా ఎన్నికల్లో బీజేపీ ముందుకెళ్లొచ్చు.
డిమానిటైజేషన్ నిర్ణయంపై ప్రజలంతా సానుకూలంగా ఉన్నారని ప్రచారం చేసుకోవచ్చు. పైగా ఇది 2019 ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఉన్న అతిపెద్ద ఆటంకాన్ని తొలగించేస్తుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలిచి పీఠం ఎక్కడో ఒక్కటే కాదు, కనీసం 300 స్థానాలకు మించి మెజార్టీ దక్కించుకోవాలి. అప్పుడే బీజేపీ అనుకున్నది జరుగుతుంది. 2014లో బీజేపీకి క్లియర్ మెజార్టీ ఉంది కాబట్టి ప్రాంతీయ పార్టీలన్నీ మోడీ వెంటపడ్డాయి. కానీ ఇప్పుడు యూపీలో బలం తగ్గితే ఆ ఎఫెక్ట్ 2019 ఎన్నికలపై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తే ఛాన్స్ కాంగ్రెస్ చేతిలోకి వెళ్లిపోయే ప్రమాదం లేకపోలేదు. నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 100 నుంచి 150 సీట్లు దక్కించుకోగలిగితే సంకీర్ణ సూత్రాలతో సర్కార్ని ఏర్పాటు చేసే ప్రమాదం కూడా లేకపోలేదు. ఆ డేంజర్ నుంచి తప్పించుకోవడానికే బీజేపీ ఇంత కష్టపడింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదే అని అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఎందుకంటే తమ ప్రచార సభలకు వచ్చిన జనాల్ని చూసి అన్నీ అలా అపోహపడుతున్నాయి. నిజానికి బీజేపీ సహా అన్ని పార్టీల ప్రచారానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో ఎవరు వాటిని ఎక్కువగా ఓట్ల రూపంలోకి మలుచుకోవడంలో సక్సెస్ అయ్యారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. పోనీ ఎగ్జిట్ పోల్స్ మీద ఆధారపడదామంటే గత ఏడాది 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. దీంతో అటు పార్టీలు ఇటు ప్రజలు ఇద్దరూ రిజల్ట్స్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మూడేళ్ల కిందట దేశవ్యాప్తంగా మోడీ హవా విపరీతంగా వినిపిస్తూ వచ్చింది. కానీ ఆ మోడీ వేడికి 2 ఏళ్ల కిందటి ఢిల్లీ ఎన్నికలు బ్రేకులేశాయి. అక్కడి నుంచి మొదలైన పరాజయాల పరంపర గత ఏడాది 5 రాష్ట్రాల ఎన్నికల వరకు కొనసాగింది. మోడీ హవా తగ్గిందన్న విమర్శలు నానాటికీ పెరుగుతూ వస్తున్నాయి. ఇలాంటి టైంలో మోడీ వేడి తగ్గలేదని నిరూపించుకోవడానికి ఉత్తరప్రదేశ్ విజయమే వాళ్లకు పెద్ద అవకాశం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావడం పెద్ద విషయం కాదు. తాజా అంచనాల తర్వాత బీజేపీకే విజయావకాశాలు ఎక్కువ ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. కానీ వాటిని కాస్త పక్కన పెడితే ఈ ఎన్నికల్లో ఎలాగోలా బొటాబొటీ సీట్లలో బీజేపీ అధికారంలోకి వచ్చినా అది దానికి పెద్దగా ఉపయోగపడదు. ఎందుకంటే ఇప్పుడు కమలనాథులకు కావాల్సింది పీఠం కాదు, భారీ విజయం. కనీసం 300 సీట్లు వారి ఖాతాలో పడాలి. అప్పుడే బీజేపీ పరువు నిలబడుతుంది. ఎన్నికలు ఎవరు గెలుస్తారు, ఏ మేర గెలుస్తారు? బీజేపీ కనుక గెలిస్తే, బీజేపీ ఓడిపోతే వేరే విషయం. బీజేపీ కనుక గెలిస్తే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. బీజేపీ ఓడిపోతే సహజంగానే ప్రభుత్వం మీద 3 ఏళ్ల తర్వాత వ్యతిరేకత అది వస్తుంది. అలా కాకుండా మిగిలిన లౌకిక అంటే బీఎస్పీ, ఎస్పీ బీజేపీ చేతిలో పరాజయం పాలైతే మటుకు బహుశా మోడీ ఆయన విధానాలు, అమిత్ షా దూకుడు, దేశంలో అసహన రాజకీయాలు ఇవన్నీ చాలా తీవ్రమవుతాయి. రాబోయేది గుజరాత్ ఎన్నికలు కాబట్టి మనం మరింత తీవ్రమైన పరిస్థితులు చూడాల్సి వస్తుంది. అందువల్ల అది బీజేపీ అక్కడ విజయం సాధిస్తుందా లేదా అన్నది ఇప్పుడు చాలా కీలకమైంది. అఖిలేష్ మళ్ళీ వస్తాడా లేదా అనే దానికంటే. 3 ఏళ్ల కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికలలో యూపీలో 48.7% ఓట్లు దక్కించుకున్న బీజేపీ ఇప్పుడు కూడా అదే స్థాయిలో నెగ్గుకు రావాలి. లేకపోతే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పట్టు తగ్గిపోతుంది. ఈ ఒక్క రాష్ట్రంలో బీజేపీ తన పట్టును కొనసాగించకపోతే తర్వాత దాని ప్రభావం మిగిలిన అన్ని ఎన్నికల మీద పడుతుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న లక్ష్యానికి చేరుకోకపోతే దాని ప్రభావం వచ్చే ఏడాది జరిగే ఎన్నికల మీద పడుతుంది. ఇప్పటికే ఢిల్లీ, బీహార్, తమిళనాడు ఎన్నికల్లో మూటగట్టుకున్న ఘోర పరాజయాన్ని తప్పించుకోవడానికి బీజేపీ ముందున్న ఒకే ఒక అస్త్రమిది. పైగా వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలు బీజేపీకి అత్యంత కీలకం. 2018లో గుజరాత్, కర్ణాటకలతో పాటు 5 ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల బాజా మోగనుంది. యూపీలో ఓటమి పాలైతే దాని ప్రభావం గుజరాత్తో పాటు కర్ణాటక ఎన్నికల మీద పడుతుంది. అందుకే వచ్చే ఏడాది ఆ 7 రాష్ట్రాలతో పాటు 2019లో కేంద్ర పీఠాన్ని దక్కించుకోవాలన్న కసితో బీజేపీ ఈ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసింది. ప్రభుత్వ పథకాలన్నీ ఫెయిలియర్ అంటారు. దాని తర్వాత ఏదైతే మనకి 2019 ఎలక్షన్స్ ఏమో ఉంటాయి, దాంట్లో ఈయనకి కష్టం అవుతుంది అనుకుంటారు. బట్ నేను మాత్రం ఇదేదో లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ మాత్రం అనుకోను. ఎందుకంటే దీనికి చాలా కోణాలు ఉన్నాయి. ఆ కోణాలు ఏమిటంటే, ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇప్పుడు ఈరోజు చూస్తే ఇది టచ్ అండ్ గో రిజల్ట్ లాగా ఉంది. కానీ ఒక కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ కూటమి కానీ లేకపోతే మాయావతి కానీ గెలిచే ఒక
అలాంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్క కమలనాథులకే కాదు, సమాజ్వాదీ పార్టీకి కూడా ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో పొరపాటున అధికారం దక్కించుకోకపోతే అఖిలేష్ యాదవ్ నాయకత్వానికి, రాజకీయ భవిష్యత్తుకు ఆటంకాలు ఏర్పడతాయి. ఒక్కసారి యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే దాన్ని రాష్ట్రం నుంచి పంపించడం కష్టం. గతంలో యూపీలో 2 సార్లు అధికార పీఠాన్ని దక్కించుకుని ఆపై అనూహ్యంగా దూరమైన బీజేపీ మూడోసారి ఇక్కడ పీఠం ఎక్కితే ఇక అక్కడి నుంచి అతుక్కుపోతుంది. అది ఎస్పీ, బీఎస్పీ లాంటి ప్రాంతీయ పార్టీలకు ప్రాణాంతకంగా మారుతుంది. ఇక్కడ రెండోసారి అధికారం దక్కించుకోవడం కన్నా బీజేపీని నిలువరించడానికైనా ఖచ్చితంగా సమాజ్వాదీ గెలిచి తీరాల్సిందే. యూపీ లాంటి పెద్ద రాష్ట్రంలో ప్రాంతానికో రాజకీయ సమీకరణ ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు ఎస్పీకి ప్రమాదంగా పరిణమించింది. పొరపాటున ఇప్పుడు సమాజ్వాదీ గెలవకపోతే భవిష్యత్తులో మరింత బలహీనపడే ప్రమాదం ఉంది. ఒక్కో ప్రాంతంలో బీజేపీ పట్టు సాధించుకుంటూ వెళ్తే 2019 ఎన్నికల్లో కూడా ఎస్పీ ఇక్కడ అనుకున్నన్ని ఎంపీ సీట్లు సాధించలేదు. దీనికంతటికన్నా ముందు ఎన్నికల ముందు ఫ్యామిలీ డ్రామాకు తెరతీసి చేజేతులా పరువు పోగొట్టుకున్న ఎస్పీ నేతలు ఈసారి గెలవకపోతే భవిష్యత్తులో మరింత బలహీనపడతారు. కాబట్టి ఏ విధంగా చూసినా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అనేవి ఒక 2 ఏళ్ల తర్వాత జరగబోయేటటువంటి భావి భారత జాతీయ చిత్రపటాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తాయి. ఆ ఫలితం ఇప్పటికైతే అనిశ్చితంగానే ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది. అది నోట్ల రద్దు ప్రభావాన్ని అధిగమించడంలో మోడీ కొంతవరకు జయప్రదమైన కారణం ఒకటి. రెండవది బీఎస్పీకి సంబంధించినటువంటి అస్పష్టత. ఈ 2 కారణాల వల్ల ఇంకా మనం కొంచెం అనిశ్చితంగా ఉన్నాం. బీజేపీ గెలిస్తే మాత్రం ఒక్కొక్క అడుగులోనూ సమాజ్వాదీని నిర్వీర్యం చేసే దిశగానే అడుగులేస్తుంది. ఇక పార్టీలో పొడసూపిన విభేదాలు ఇంకా నివురుగప్పిన నిప్పులా కణకణమంటూనే ఉన్నాయి. వాటి మీద కమలనాథులు కాస్తంత ఆజ్యం పోస్తే అది సమాజ్వాదీని మరింత బలహీనపరుస్తుంది. ఈ ప్రమాదాలన్నీ తప్పించుకోవాలంటే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎస్పీ విజయం సాధించి అధికార పీఠం అధిష్ఠించాల్సిందే. బీజేపీ సమాజ్వాదీలకే కాదు అంతకు మించి తమ బలం నిరూపించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ బీఎస్పీలది. యూపీ ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరకపోతే కాంగ్రెస్ భవిష్యత్తు ఏమవుతుంది? బీఎస్పీ అధినేత్రి రాజకీయ జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? ఈ ఇద్దరికి ఈ ఎన్నికల్లో అనుకున్నన్ని స్థానాలు దక్కించుకోవడం ఎంత అవసరం? విజయానికి అటూ ఇటుగా ఉన్న ఆ 2 పార్టీలే కాదు, యూపీలో అదృష్టం పరీక్షించుకుంటున్న మిగిలిన 2 పార్టీలకు ఇప్పుడు విజయం అత్యంత కీలకం. ఆఖరి నిమిషంలో సమాజ్వాదీతో జట్టుకట్టి అనూహ్యంగా పొత్తుల కత్తులు దూసింది. అంత బలగం లేకపోయినా 100 స్థానాల్లో పోటీ చేసింది. ఇప్పుడు తాను బరిలోకి దిగిన 100 స్థానాల్లో కనీసం 50 స్థానాలకు పైగా సీట్లు హస్తగతమవ్వాల్సిందే. లేకపోతే కాంగ్రెస్ పరువు మంటగలిసిపోతుంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పరువు నిలబెట్టుకోవడం అత్యవసరం. గత ఏడాది బీహార్ ఎన్నికల్లో మహాకూటమితో చేతులు కలిపి ఓ 25 సీట్లు దక్కించుకుని కాస్తంత తలెత్తుకు తిరుగుతున్న కాంగ్రెస్ కి యూపీ ఎన్నికలు విషమ పరీక్షే. అసలు పొత్తులే ఉండవనుకున్న టైంలో తెలివిగా రాజకీయ పావులు కదిపి సైకిల్ ఎక్కేసిన కాంగ్రెస్ అదే జోరుతో ప్రచారం చేసింది. అటు ఎస్పీ యువనేత, ఇటు కాంగ్రెస్ యువనేత కలిసి తెగ ప్రచారం చేశారు. మరి ఈ ప్రచారం ఏ మేరకు కాంగ్రెస్ కి ఓట్లు రాల్చిందో తెలియాలంటే శనివారం వరకు ఆగాల్సిందే. ఒకవేళ సమాజ్వాదీ పార్టీ ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్ కి రీచ్ అవ్వలేదు, అలాంటప్పుడు కాంగ్రెస్ కనీసం 50కి పైగా స్థానాలు గెలిచి పొత్తు కుదిరినందుకు ఎస్పీకి అండగా నిలవాలి. లేకపోతే ఇద్దరూ రెంటికి చెడ్డ రేవడిలా మిగిలిపోతారు. అదే జరిగితే మోడీ చెప్పుకొచ్చిన కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం మరోసారి బలపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉనికి నిలబెట్టుకోవడం కన్నా బలం చూపించుకోవడం ఒక్కటే కాంగ్రెస్ ముందున్న దారి. అందుకు కనీసం 50 సీట్ల కన్నా ఎక్కువ సీట్లలో కాంగ్రెస్ జెండా ఎగరాలి. పరిస్థితులు ఎలాగ మారాయంటే భారతీయ జనతా పార్టీ చాలా రాష్ట్రాలను కైవసం చేసుకుంది. ఇంకా ఈ రాష్ట్రాల్లో ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఈ రాష్ట్రాల్లో అస్సలు కాంగ్రెస్ అడుగు పెట్టలేకపోతున్నది. ఎంత ప్రయత్నం చేసినా కూడా కాంగ్రెస్ ముందుకు పోవట్లేదు. అలాగా ప్రతి
అసెంబ్లీ ఎలక్షన్లు ఒక్కొక్క రాష్ట్రం మనం చూస్తున్నాం, వాళ్ళు ఓడిపోతున్నారు. ఉదాహరణకి అస్సాం అనేది ఎప్పుడు బీజేపీ వస్తుంది అనుకోలేదు. ఎందుకంటే అక్కడ ఇష్యూస్ వేరు, కాంగ్రెస్కి అది ఒక కోట అలాంటిది ఓడిపోయిందంటే కాంగ్రెస్కి ఇది వరి అవ్వాల్సిన విషయమే. ఈ కాంగ్రెస్కి ఏమిటంటే ఈ ఎన్నిక కాంగ్రెస్కి ఒక లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఉండొచ్చు. ఎందుకైతే రాహుల్ గాంధీ లీడర్షిప్ దీంట్లో ఎస్టాబ్లిష్ అవుతుంది లేకపోతే కాదు, అది చూడాలి ఏమవుతుందో. అనుకోని పరిణామాలు ఎదురై సమాజ్వాదీ అధికారంలోకి రాకపోయినా కాంగ్రెస్ బలం నిలబడాలంటే రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇక్కడి కాంగ్రెస్ హాఫ్ సెంచరీ కొట్టాల్సిందే. లేకపోతే కాంగ్రెస్ కి అత్యంత కీలక రాష్ట్రమైన యూపీలో ఇంతలా ఇబ్బందులు పడి ఉనికినే కోల్పోతే ముందు ముందు కాంగ్రెస్ కనుమరుగైపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. నిజానికి రాహుల్ గాంధీ 2012లో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిందే యూపీ నుంచి. అక్కడి నుంచి వరుస అపజయాలు మూటగట్టుకుంటున్న యువనేతకు ఇక్కడ అనుకున్నన్ని స్థానాలు దక్కించుకోకపోతే అది పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత వరుస ఓటములతో కుదేలైన కాంగ్రెస్ బీహార్ రిజల్ట్స్ తో కాస్తంత పుంజుకుంది. ఇప్పుడు యూపీలో అనుకున్నన్ని సీట్లు రాకపోతే బీహార్ క్రెడిట్ మహాకూటమి ఖాతాలో పడిపోతుంది. ఆ పరిస్థితి తప్పించుకోవాలంటే ఈ ఎన్నికల్లో మినిమం హాఫ్ సెంచరీ అయినా రీచ్ అవ్వాల్సిందే. ఈ ముగ్గురికే కాదు, 5 ఏళ్లుగా అధికారం కోసం ఎదురు చూస్తున్న మాయావతికి కూడా ఈ ఎన్నికల్లో విజయం ఎంత అవసరమో మాటల్లో చెప్పాల్సిన పనిలేదు. 10 ఏళ్ల కిందట అధికారం దక్కించుకున్న బీఎస్పీ ఆ 5 ఏళ్లలో తన పాలనపై అంతులేని అవినీతి ముద్ర వేయించుకుంది. 2012 ఎన్నికలకు ముందు ఆ అవినీతి కేసులు ఆమె మెడకు చుట్టుకున్నాయి. ఇప్పటికీ ఆ కేసులు వెన్నాడుతూనే ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవాలంటే బీఎస్పీ ఇప్పుడు అధికారం దక్కించుకోవాలి. లేకపోతే ఆ కేసులో ఏ ఒక్కటి రుజువైనా ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం మాయావతి రాజకీయ జీవితంపై నీలినీడలు కమ్ముకునే ప్రమాదం లేకపోలేదు. 5 ఏళ్లుగా మాయావతి తలపై కత్తిలా వేలాడుతున్న ఆ కేసుల ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే మాయావతికి గెలుపు. వారణాసిలో మోడీ నియోజకవర్గంలో మొత్తం మంత్రులందరూ తిష్టేజ్ ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళని కూడా ఒక విధమైన అభద్రత వెన్నాడుతుంది. మొత్తం మీద కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ బీజేపీకి మోడీ తప్ప ఇంకా చెప్పడానికి ఏమీ లేకుండా పోయిందన్న ఒక వాస్తవాన్ని మటుకు ఈ ఎన్నికలు నిరూపించాయి. అందువల్ల ఉత్తరప్రదేశ్ ఫలితాలు రాగానే దేశం తలకిందులు అయిపోదు, కానీ మోడీకి అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉండే వాదోపవాదాలకు చాలా ఊపు వస్తుంది. ఓవరాల్ గా శనివారం వెల్లడయ్యే ఫలితాలతో ఈ 4 రాజకీయ పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంది. మిగిలిన ఎన్నికలు, మిగిలిన రాష్ట్రాల ఎన్నికలు వేరు ఇప్పుడు జరుగుతుంది. అందుకే అన్ని పార్టీలు అంత సీరియస్ గా ప్రచారం చేశాయి. మరి ప్రజా తీర్పు ఏంటన్నది తెలియాలంటే శనివారం వరకు ఆగాల్సిందే. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో